ఓకే అమ్మా. ఇక్కడ బాగా నమస్కారం అమ్మా. నమస్కారం. బాగుందరా? నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా అందరికీ. ఏం చేస్తారమ్మా? మీరు ఎంత ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్. ఇంటర్ నువ్వమ్మా? బీటెక్ సెకండ్. నువ్వమ్మా? బిఎస్సీ బీడీ కంప్లీట్ అయిందా? చేస్తున్నావు స్టార్టింగ్. ఓకే. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. రండి కూర్చో. డ్రా అవసరం ఇక్కడ బాగుంది. రండి. ఇదే బాగుంది. రండి రామ్మా. ఇట్రా. నువ్వు ఇట్రా. ఇంకెవరెవరు ఉన్నారు ఇంట్లో? ఎంతమంది అమ్మా మొత్తం? రండి ఇట్రా. రండి తీసుకోండి. కుర్చీలు తీసుకోండి. ఉన్నాయా కుర్చీలు? సిస్టర్ నమస్కారం అమ్మా. So we are combined family, sir. We are 15 members. 15 మెంబర్స్ ఉన్నారా? ఇప్పుడు మీరందరూ కూర్చుంటే మీతో నేను కాసేపు మాట్లాడాలి. ఎక్కడ కింద కదా? ఆడుంది కదా? కదా అక్కడ ఉంది కదా అంటున్నా. నువ్వు అంతా డిసిప్లిన్ పెట్టావు. చెప్పు. అందరూ కూర్చోండి అమ్మా. 2 నిమిషాలు కుర్చీలో కూర్చోండి. పర్లేదు కూర్చోండి. నువ్వు కూర్చోమ్మా. పర్లేదు కూర్చోండి అమ్మా. థ్యాంక్ యూ. చెప్పు. వినరా భారత వీర కుమార విజయము మనదేరా. అండపిండ బ్రహ్మాండ నాయక మల్లెపూల మాల శ్రీగోపాల రాధాలోల శ్రేయని పరిపాల. ఆ పరిపాలనలో చిన్న బాలుడు లోకేశుడు 360 దినాలు బాధపడి రాత్రి పగలు. ఎవరికి అవసరమో? మన స్వతంత్రానికి అవసరం. 53 దినాలు నువ్వు అజ్ఞాతవాసం చేస్తువి. ఆ చేసిన నాడు నీళ్ళ అర్ధము నేను పంచుకుంటున్నా. నీళ్ళ అర్ధ భాగం నేను పంచుకొని 3 పూటలు తినేది 1 పూట తినుకొని మా దేవుడు ఎప్పటి బయటపడి వచ్చేస్తే స్వామి తిరుపతి స్వామి నాకు కొంచెం దగ్గరోడు నెలకు వచ్చి కనపడతాడు. ఆ స్వామికి మొక్కేస్తుంది. మా స్వామి బయట వచ్చేస్తే రాజ్యానికి రాజు వస్తే నేను తిరుపతికి ఈనాడే ఉండిపోతా. తిరుపతిలోనే ఉండిపోతాను నేను. ఆయన రాజ్యమేల పరిపాలన నాళ్ళు నేను తిరుపతిలో ఉంటాననేసి మొక్కేస్తుంది. అంతకుపోయిన మీ దయ మీ ఇస్తాం. మీరేం చేయాలో మీది. మట్టి పని చేసుకుంటూ బతికేవాళ్ళం సార్. నాన్న మా తాతల కాలం నుంచి కూడా. సో మా నాన్న మా పెద్దన్న చాలా కష్టపడ్డారు. సో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక చాలా దేశాలు వెళ్ళి రాష్ట్రాలు వెళ్ళి బావులు, చిన్న చిన్న కాలువలు అలాంటి మట్టి పనులన్నీ చేసి మా అక్కను నన్ను మా చదివించారు సార్. అలా చదివించి నేను బీటెక్ జాబ్ చేశాను సార్. వచ్చిన డబ్బుతో కొంచెం జేసీబీ కొన్నాను. తర్వాత మీరు 2018లో మీరున్న కాలంలో మాకు 10 లక్షల స్కాలర్షిప్ వచ్చింది. మీరు ఇచ్చిన గవర్నమెంట్ సహాయంతో అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాను సార్. ఆల్మోస్ట్ 8 yearsగా అక్కడ ఉన్నాను. అక్కడే రీసెంట్గా పెళ్లి చేసుకున్నాను. బాబు కూడా పుట్టారు. సో ప్రస్తుతానికి చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను సార్. సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు. చల్లగానే ఉన్నాను. చాలా సంతోషం. మీ మంచి ఇది మీది. మీకు భార్య వచ్చి చెంగమ్మ గారు కదమ్మా. పిల్లలు ఎవరు? ఒకటి. మీ పేరేంటమ్మా? మంజునాథ్. బాలసుబ్రహ్మణ్యం. నువ్వు లాస్ట్వి. నువ్వు 2వ వాడివి. తేడమ్మా
తను కూడా బీటెక్ చేసి జాబ్ బీటెక్ చేసావమ్మా? బెంగళూరులో ఉంది. బెంగళూరులో చేస్తావు. ఎక్కడ చేస్తున్నామ్మా? సేఫ్ ఇచ్చిండు. నీ పేరుమా? మురుగేష్ కదా. ఓకే, నలుగురు మీరు. నలుగురిని ఇద్దరిని ఇంజనీర్లు చేసావు. అవును సార్. ఇంజనీర్లు చేసావు. నువ్వేం చదువుకున్నావమ్మా ఊర్లో? నువ్వు ఇంటర్మీడియట్ చేసావు. ఇంటర్మీడియట్ చేసి వీళ్ళిద్దరిని చదివించి వాళ్ళిద్దరిని బాగా చదివించావు. ఇప్పుడు నీకెంతమంది పిల్లలు? నలుగురు అమ్మాయిలు. అప్పుడు అచ్చా, ఓకే. ఇప్పుడు రిసీవ్ చేశాను. నలుగురు అమ్మాయిలు. ఇప్పుడు మీరు ముగ్గురు, ఇద్దరు ఇంటర్మీడియట్, ఇద్దరు ఇంటర్మీడియట్. మీరమ్మా డిగ్రీ, బీటెక్ చేస్తున్నావు, సెకండ్ ఇయర్. వాళ్ళు ఇచ్చారు, అది అడిగా నేను. ఓకే, గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. కూర్చోండి అమ్మా. తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు నీకొచ్చి ఇద్దరు అబ్బాయిలు. ఏం ఏం చదువుతున్నావు నువ్వు? ఏమ్మా నీ పేరుమా? దీక్షిత్. నీ పేరుమా? 8th క్లాస్. నీ పేరుమా? సౌతి. ఓకే, ఎక్కడ చేస్తున్నారు? బెంగళూరు నారాయణలో. ఓకే, గుడ్, థ్యాంక్ యూ అమ్మా. మీ పిల్లలు ఏం చేస్తారమ్మా? నమస్కారం. మీ మామగారమ్మా పరమరాజులో ఉంటారమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ. ఏమ్మా? అదేమ్మా. మీరేం చేస్తారమ్మా? హౌస్ వైఫ్ అమ్మా. ఓకే. మీరు అక్కడ మీ ఆయన ఏం చేస్తారమ్మా? మీరేం ఎక్కడ? బెంగళూరులో. ఇద్దరు ఐటీలో ఉన్నారు. ఓకే. నీకెంత వస్తుంది డబ్బులు? 1 lakh. అమ్మాయి మీకుమా? 60,000 వస్తుంది. ఓకే. ఇద్దరు అక్కడే సెటిల్ అయ్యారు. ఓకే, అదే చెప్పాడు పాప చెప్పింది. ఇది మామ. ఓకే, కూర్చోండి. థ్యాంక్ యూ అమ్మా. మీ పెద్ద సిస్టరా? నువ్వు ఎక్కడ ఉంటావమ్మా? పక్కన ఉంటావమ్మా. ఓకే. నీకెంతమంది పిల్లలమ్మా? మీరు. ఓకే. ఏం చేస్తారు వాళ్ళు? నలుగురు చదువుకుంటున్నారు. ఒక అమ్మాయి MBA కంప్లీట్ అయింది, జాబ్ చేస్తుంది. రెండో అమ్మాయి వచ్చి MBA చేస్తాము. మూడో అమ్మాయి బీటెక్, బాబు వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్. బాగా చదివించారు. చదువుకున్న ఫ్యామిలీ. కూర్చోమ్మా, కూర్చో. అంతా కూడా బాగానే. నువ్వు ఇచ్చిన స్ఫూర్తి, కుటుంబాన్ని అంతా కష్టపడ్డావు, బాగా చదివించావు, అంతా కూడా ఇది చేశావు. నీ మరిగిన రాష్ట్రాన్ని బాగు చేయాలని నేను తిరుగుతున్నా. అందుకని నువ్వే మాట చెప్పావు. నేను జైల్లో ఉంటే నువ్వు చాలా కష్టపడ్డావు. నేను ఎందుకని ఇప్పుడు సగం తీసుకొని ఒంటి పూటే తినేసి 53 రోజులు త్యాగం చేశారు. మీలాంటి వాళ్ళు చాలా మంది త్యాగం చేశారు. ప్రపంచం అంతా చేశారు. మీ అందరి ఆశీస్సులతోనే ఈరోజు మళ్ళా బయటకు వచ్చాం. వెరీ సంతోషం. ఈ ఊరికే మీకు అందరికీ జ్ఞాపకం చేద్దామని 1 సంవత్సరం అయింది. మీరు ఏదైతే కోరుకున్నారో ఒక సుపరిపాలనలో ఎన్నో ఇబ్బందులుంటే అధిగమించి ఈరోజు ఒక్కొక్క అడుగే ముందుకేసుకుంటా వచ్చాం. ఇంకా కొంచెం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు చేస్తాను. ఇప్పటికే ఇంట్లో కూడా తల్లికి వందనం వచ్చిందమ్మా. ఎవరికి వచ్చింది? నీకు వచ్చిందా? ఇద్దరికి వచ్చిందమ్మా. ఇద్దరికి వచ్చింది. పెన్షన్ వస్తుందా? వస్తుంది. రేపు గ్యాస్ సిలిండర్ కూడా, గ్యాస్ కూడా ఇచ్చారు కదమ్మా. గ్యాస్ కూడా ఇచ్చాం. ఓకే, అవన్నీ బాగా వచ్చాయి. ఇప్పుడు అన్నిటికంటే కూడా మీరు సమాజానికి, మీ కుటుంబానికి బాగా ఉపయోగపడ్డారు. మీ కుటుంబానికి, మీ తండ్రి గారు కష్టపడిన విధానానికి కుటుంబం ఒక స్థాయికి వచ్చింది. చాలా సంతోషం. చిన్న రైతుగా ఉండి ఆయన మీ అందరి కోసం కష్టపడ్డాడు. ఇంకా రాబోయే రోజుల్లో ఆయన కూడా అందరూ బాగా చూసుకొని, అందుకే నాకు ఒక ఆదర్శం ఏంటంటే కుటుంబం అంతా కలిసి ఉన్నారు. పైకి వచ్చినా కూడా మీరు కలిసి ఉన్నారు. అది కూడా మంచి శుభ పరిణామం. ఇప్పుడు రాను రాను కుటుంబాలన్నీ విడిపోతున్నాయి. ఇప్పుడు మీరు ఇంకా అందరిని కూడా చూశాను. ప్రతి ఒక్కరు 2-3 పిల్లలు ఉన్నారు. మీరు జనాభా మేనేజ్మెంట్ కూడా మేనేజ్ చేస్తున్నారు. ఇంట్లో కూడా పిల్లలు బాగా కనపడుతున్నారు. చూడడానికి కూడా చాలా సంతోషంగా ఉంది.
ఆ అమ్మాయి చూడు సెల్ ఫోన్ పెట్టుకున్నా. మీ పాపమా నువ్వు బాగా నేర్పించేసావు. మొబైల్ ఏంట్రా ఏం చేస్తున్నావు? ఫోటో తీస్తా ఉంది. ఇంకా వీళ్ళు పుట్టతానే సెల్ ఫోన్లు తీసుకుంటే ఎంత తెలివి వస్తుంది వీళ్ళకి. స్మార్ట్ కిడ్స్ ఇట్రా పిల్ల అమ్మాయికి ఫోన్ తీస్తా ఉంటది, తీస్తానే ఉంటది. ఎట్లా ఫ్యామిలీ అంతా ప్లానింగ్ చేస్తున్నారా కుటుంబాన్ని ఇంకా పైకి తీసుకురావడానికి మీరు? నువ్వు పని చేసావు, అందరినీ కలిపావు, విడిపోకుండా అంత బయట పోకుండా కాపాడావు, కలిపావు. ఆయన అమెరికాలో ఉన్నా, ఈయన బెంగళూరులో ఉన్నా, ఆయన ఇక్కడున్నా, ఆవిడ ఇంకా బెంగళూరులో ఉన్నా, ఆవిడ ఇంకా పక్క ఊర్లో ఉన్నా, అందరూ కలిసి పనిచేసి అందరూ బాగా చదువుకున్నారు. చాలా సంతోషం. చేయండి అమ్మా. అందుకే ఎందుకంటే నేనేమంటానంటే సమాజం మనకి ఇది ఇచ్చింది, నేను కూడా సమాజం కోసం సమాజం ఒక అవకాశం ఇచ్చింది. రాత్రింబగళ్ళు కష్టపడుతున్నా నేను. అందుకనే P4 తీసుకొచ్చా. P4 అంటే మార్గదర్శి బంగారు కుటుంబం. ఒక మార్గదర్శి ఒక కుటుంబాన్ని కానీ 2 కుటుంబాలు కానీ పైకి తీసుకురావాలి. ఇప్పుడు మీరున్నారు, ఆయన కష్టపడ్డాడు, ఆయన్ని చదువు నిలిపేసినా నిన్ను కూడా మధ్యలో నిలిపేసినా మీ ఇద్దరు కలిసి ఆయన గైడ్ చేశాడు కాబట్టి వాళ్ళిద్దరిని బ్రహ్మాండంగా చదివించారు. ఇప్పుడు దానివల్ల మీ ఫ్యామిలీ అంతా బాగుపడింది. ఆయన అమెరికాలో సెటిల్ అయ్యాడు, మీరు బెంగళూరులో ఇది చేసి ఆ అమ్మాయి కూడా బెంగళూరులో చేసుకుని అందరూ పైకి వచ్చారు. ఇది ఆయన పడిన కష్టం, త్యాగం. సమాజం ఆయనకు సహకరించింది. అప్పుడు ప్రభుత్వం కూడా మీకు సహకరించి ఏదైతే మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు మీకు విద్య విషయంలో కానీ ఆర్థిక సహాయం కానీ అవి కూడా చేశాం. ఇప్పుడు అందరి బాధ్యత కింద నుండే వాళ్ళని పైకి తీసుకురావాలి. మనకు పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు, రిలేషన్ కావచ్చు, మాకు ఒక 1000 రూపాయలు ఇచ్చి మా అమెరికా వెళ్ళేటప్పుడు హెల్ప్ చేసాం లేదు సార్, ప్రభుత్వం కాబట్టి రెండు ఉన్నాయమ్మా. వాళ్ళకు కూడా ఆ వెసులుబాటు చాలా మందికి లేదు, అలాంటి ఆలోచనలు కూడా అప్పుడు లేవు. ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు, డబ్బులు సంపాదించాడు, తిరిగి ఆ డబ్బులు సమాజానికి ఇచ్చేస్తున్నాడు. 99% సమాజానికే ఇస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా సమాజానికి ఇవ్వాలనే ఆలోచన కొత్తగా వచ్చింది డబ్బులు వచ్చిన తర్వాత. ఇప్పుడు మనం కూడా ఏంటంటే అంతా మనం పిల్లల కోసం ఉంటాం, కానీ మన శక్తి ఎంత ఉంటే అంత ఒక 2 కుటుంబాలు మీరు కూడా తీసుకొని వాళ్ళకి గైడ్ చేయడం. ఆయన ఎట్లయితే మీకు గైడ్ చేశాడో నాకు ఆయన చూస్తానే సంతోషం. అంటే ఇంటికి వస్తే ఒక కళ వచ్చింది. మీ ఇల్లు బాగుందని కాదు, మీ అందరూ కలిసి ఉండడం ఇంటికి కళ, అది ముఖ్యం. మీరు ఇంతమంది ఉండి కూడా ఇంత ఉమ్మడి కుటుంబం ఉండి అందరూ కలిసి ఉండడం అనేది చాలా అరుదైన సంఘటన. ఇది దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దీన్ని ఇట్లనే మీరు ముందు తీసుకుపోవాలి. మీరు ఆలోచించండి. ఇంకా నేను కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా. ఈ ప్రభుత్వం చేసిన పనులన్నీ నీ ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చా. నీలాంటి వాళ్ళకి మనం ఏం చేసాం అన్ని రాశాం, ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. మన నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తాను. మీరు ఎట్టయితే పిల్లల్ని బాగా అభివృద్ధి చేశారో నేను కూడా అన్ని ప్రాంతాలని మన కాన్స్టిట్యూన్సీ అందా అన్ని కుటుంబాలు బాగు చేస్తాం. నాకు చిన్న సందేహం, కాంగ్రెస్ వాళ్ళంతా మా పైన కేవలం చేసే ఉండారు. దానికి తగినట్ల నాకేదైనా వాళ్ళ పవర్ తగ్గట్లాడి 10,000 ఇవ్వాలి, నాకు ఇవ్వాలి. ఓకే, నేను వర్కౌట్ చేస్తాను. తిరుపతికి అయినా సరే, ప్రాజెక్ట్ లెక్కలైనా సరే, ఏదైనా నాకు ఒక 10 ఇచ్చినట్లు చేయాలి. నేను మాట్లాడతాను, నేను మాట్లాడి చెప్తాను, చేస్తాను. నేను చెప్పింది ఓకేనా? అర్థమైందా? ఓకే, మరి రండి మా ఫోటో తీసుకొని. పూలమాల వద్దులేండి. ఓకే, నేను పూలమాల చెప్తా. ఓకే, వినరా భారత వీర కుమార, విజయం మనదేరా. అండపిండ మండల నాయక, మల్లెపూల మాల, శ్రీ గోపాల రాధాలోల, శ్రీని పరిపాల.
రండి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ మా. శ్రీరాములు రామ్. ఎట్లా ఫ్యామిలీ ఎట్లా అందరోడుగా తీసుకుంటారా లేకుంటే ఎట్లా? అదే రండి, లేకుంటే ఒక్కొక్క ఫ్యామిలీ రండి. మీరు ఇటు రండి అమ్మా, ఇటు రండి. ఈ పక్క రండి నిలబడుకున్నారు. రండి, ఒక్కొక్క ఫ్యామిలీ రండి. రామ్ మీరు రండి. రామ్ ఓకే అమ్మా, ఓకే బాబు, థ్యాంక్ యూ అమ్మా. రామ్మా, రండమ్మా, రామ్మా, రామ్మా. సార్ మీరు నలుగురు సార్ ఓకే అమ్మా, గుడ్. రండి అమ్మా, రండి, మీరు నలుగురు రండి, నలుగురు రండి. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. గుడ్, ఐ విష్ ఆల్ ది బెస్ట్. బాగా పైకి రావాలి, సమాజానికి ఉపయోగపడాలి. రండి, రామ్మా. థ్యాంక్ యూ అమ్మా. రామ్మా, రామ్మా. ఓకే అమ్మా, ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, ఓకే తల్లి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రామా, ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే. పిల్లలు అందరూ కింద కూర్చోండి, నీల్ డౌన్. ఇది అయిపోయినాక పిల్లలు అయిపోయింది. పిల్లలందరూ నీల్ డౌన్. కడవాళ్ళు రండి, నిలబడుకోండి. థ్యాంక్ యూ అమ్మా. ఇట్రమ్మా, రే ఒక్క నిమిషం చూడ. ఇట్రమ్మా, నమస్కారం. ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఇట్రమ్మా, ఇట్రా. తీసా ఒకరిది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. గుడ్ లక్ అమ్మా, ఐ విష్ ఆల్ ది బెస్ట్. నమస్కారం అమ్మా.